హలో గైస్, ఈరోజు నిఫ్టీ మళ్ళీ వోలటాలిటీతో ట్రేడ్ అయింది. అండ్ మార్నింగ్ నిఫ్టీ 25,200 అబోవ్ 25,250 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది 25,300 పైన. ఈ 300 పైన సస్టైన్ అవ్వలేదు, మ్యాక్సిమం 360 వరకు ర్యాలీ అయింది. ఒక స్టార్టింగ్ నుంచి ఒక 100 పాయింట్స్ అనుకోవచ్చు, 250 to 350. సో 350 వరకు మార్కెట్ రీచ్ అయినాక మళ్ళీ అక్కడ నుంచి రియాక్షన్ స్టార్ట్ అయింది. సో ఎందుకంటే 25,400 500 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఫామ్ అయింది. కాలో బిల్డప్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రియాక్ట్ అయింది. ఈ రిజెక్షన్ తర్వాత 25,300 దగ్గర ఒక 40 minutes వరకు స్ట్రాంగ్ పెయిన్తోనే ఉంది 25,300 దగ్గర. 25,300 సక్సెస్ఫుల్గా 2 times రిజెక్షన్ తీసుకున్నాక మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి బ్రేక్ డౌన్ తీసుకొని 25,000 ఎక్కడైతే లో ఫామ్ అయిందో ఓపెనింగ్ క్యాండిల్లో ఆ లో వరకు వచ్చి మంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ. అండ్ ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది 25,300 వరకు వచ్చి మళ్ళీ అక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఈ బ్రేక్అవుట్ తర్వాత మ్యాక్సిమం ఈరోజు స్టార్టింగ్ 5 minutes 10 minutes క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 10 minutes క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అయింది. అండ్ మ్యాక్సిమం 25,300 350. సో ఈ రేంజ్ వరకు మార్నింగ్ అంతా ట్రేడ్ అవుతూనే ఉంది. అండ్ సపోర్ట్ 25,220 వరకు తీసుకొని సో తర్వాత మళ్ళీ 2 times రిజెక్ట్ అయింది. సో ఇక్కడ మనం హై అనుకున్నాం కదా, అండ్ సెకండ్ టైం ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేసిందో సో అక్కడ ఫస్ట్ టైం ఒక రిజెక్షన్ తీసుకుంది, మార్కెట్ మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ 25,300 సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్గా. అండ్ మళ్ళీ రివర్సల్ అయింది 25,340. అండ్ 340 నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది సెకండ్ టైం. సో ఈ సెకండ్ టైం రిజెక్షన్ వల్ల 25,300 కూడా మంచి బ్రేక్అవుట్ తీసుకుంది స్మూత్గా. ఈ బ్రేక్ డౌన్ తర్వాత 300 నుంచి మంచి ఫాల్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. సో నేను మ్యాక్సిమం 25,250 వరకు మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను, తీసుకుంది సపోర్ట్. యాక్చువల్గా సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి రివర్సల్ అయింది 300 వరకు నియర్లీ వెళ్ళింది 290 వరకు. మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడం వల్ల మంచి స్ట్రాంగ్ ఫాల్ కనబడింది 25,220 25,200 బిలో కూడా వచ్చింది నిఫ్టీ. సో 200 నుంచి మంచి సపోర్ట్ ఫామ్ అయింది అక్కడ నుంచి. సో 200 సక్సెస్ఫుల్గా బ్రేక్ డౌన్ తీసుకోకముందే ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని రివర్సల్ అయింది. అండ్ మళ్ళీ 2 times టెస్ట్ చేసింది సపోర్ట్ని. సపోర్ట్ మంచిగా స్ట్రాంగ్గా తీసుకొని అప్పుడు లాస్ట్ మూమెంట్ 230 తర్వాత మంచి ర్యాలీ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి రివర్సల్ అయింది నియర్లీ ఒక 150 points. సో మార్కెట్ ఈరోజు చాలా వోల్టైల్గా బిహేవ్ చేసింది. ఇందులో కొంతమంది ట్రాప్ అయిపోతారు ఈజీగా. 100 points రేంజ్లో మాత్రమే నిఫ్టీ ట్రేడ్ అయింది, కానీ లాస్ట్ మూమెంట్లో 150 points రివర్సల్ ర్యాలీ తీసింది 25,200 to 25,350 వరకు మ్యాక్సిమం. సో ఈరోజు అదే ఎక్స్పెక్ట్ చేశాం, ఎందుకంటే నిన్నటి మార్కెట్లో మంచి ర్యాలీ తీసింది కదా లాస్ట్ మూమెంట్లో. సో ర్యాలీ తీసినప్పుడు మ్యాక్సిమం నేను చెప్పింది ఏంటంటే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. సో మ్యాక్సిమం మంచి పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. ఒక 100 points ఫస్ట్ 10 minutesలోనే 100 points తీసుకుంది నిఫ్టీ మంచి ర్యాలీతో. సో ఇలా లాసెస్ ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లాస్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ మెయిన్లీ, ఆప్షన్ సెల్లర్స్ కూడా లాస్ కనబడే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇందామని వాళ్ళు ఉండే. అందుకే ఈరోజు నేను చెప్పాను కదా, మ్యాక్సిమం ఒక రేంజ్లో తిరగచ్చు. ఈరోజు ఒక ర్యాలీ తర్వాత ప్రతిసారి ఒక రేంజ్ బౌండ్గానే తిరగచ్చు, లేకుంటే గ్యాప్ అప్తో మళ్ళీ మార్కెట్ ఇంకా పాజిటివ్ న్యూస్తో ఇంకా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఈరోజు రేంజ్ బౌండ్ మార్కెట్ అయింది, ఎందుకంటే నిన్నటి లో కూడా బ్రేక్ చేసింది, కానీ లో నుంచి కొంతమందిని ఈజీగా ట్రాప్ చేసి ఉంటుంది. ఆ లో ఫామ్ నుంచే నిన్నటి లో హై ఎక్కడైతే ఫామ్ అయిందో నిన్నటి మార్కెట్ క్లోజింగ్ నుంచి రివర్సల్ అయింది. రేపు ఒక్కవేళ 25,400 అబోవ్ ఓపెనింగ్ జరిగితే మంచి ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 25,400 అనేది సపోర్ట్ తీసుకోవాలి నిఫ్టీ, లేకుంటే మాత్రం మళ్ళీ 400 నుంచి 300 నుంచి 200 కూడా డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రిజెక్ట్ అవుతేనే. సో పాజిటివ్ న్యూస్ ఉన్నా నెగిటివ్ న్యూస్ ఉన్నా సంబంధం లేదు. ఇక్కడ కీ లెవెల్స్ వచ్చేసి 400 అని ప్రీవియస్ సెషన్స్లో ప్రతి ట్రేడ్ ప్లాన్స్లో కూడా చెప్పాను. 400 అనేది ఒక టైప్ ఆఫ్ కీ లెవెల్. ఇక్కడ మార్నింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ తీసుకొని మార్కెట్ 25,200 వరకు వచ్చింది, కానీ ఈరోజు సస్టైన్ అయింది 25,300 అబోవ్. మిగతా 2 days ఎక్కడైతే రిజెక్షన్ తీసుకుందో 25,350 అండ్ 25,400 ఈ రేంజ్ నుంచే నిఫ్టీ రిజెక్షన్ తీసుకుంది లాస్ట్ 2 times
ప్రీవియస్ సెషన్స్లో. కానీ ఈరోజు సస్టైన్ అయింది ఈ రేంజ్ పైన 25,300 రేంజ్ పైన. కానీ 25,350 400 రేంజ్ లోపట రేపు మార్కెట్ మళ్ళీ ట్రేడ్ అవుతుందా, లేకుంటే డైరెక్ట్ 400 పైన గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతుందా అది చెప్పలేం. అండ్ ఇంకోటి మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ రిజెక్ట్ అవుతాయి, సో ఇక్కడ 25,400 రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ 25,350 400 కూడా అనుకోవచ్చు స్ట్రాంగ్ రిజెక్షన్ అక్కడ నుంచి. సో ఈ రేంజ్ నుంచి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి రేపు మ్యాక్సిమం ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ 2-3 టైప్ ఆఫ్ రియాక్షన్స్ కనబడితే 350 ఆర్ 400 దగ్గరైనా సో మంచి ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 200ని కూడా బ్రేక్ చేస్తే 100 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2 ప్రీవియస్ సెషన్స్లో అదే జరిగింది. సో రిజెక్షన్స్ క్యాండిల్స్ ప్రీవియస్ సెషన్స్లో అంతకుముందు డేస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 25,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది. అండ్ 1 టైం, 2nd టైం అండ్ 3rd టైం రియాక్షన్ తీసుకోవడం వల్ల మంచి ఫాల్ కనబడింది మనకి. సో ఇప్పుడు కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, రియాక్షన్ తీసుకుంటుంది 25,400 కీ లెవెల్తో. 350 కూడా అనుకోవచ్చు. మ్యాక్సిమం ఈ లెవెల్ బ్రేక్ అవుతేనే 400 లెవెల్ బ్రేక్ అవుట్ తీసుకొని సస్టైన్ అవుతేనే క్యాండిల్స్ ఆర్ఎల్ సపోర్ట్ మంచి సపోర్ట్ తీసుకుంటేనే మనకి మళ్ళీ రివర్సల్ 400 పైన 600, 500, 700, 800 అన్ని లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఎల్స్ ఇంకా మనం ఒక టైప్ ఆఫ్ ఫేస్లో ఉన్నట్టే 35,000 అండ్ 25,400 ఫేస్లో ఇక్కడ నెగిటివ్ బయాస్తో ఇంకా మార్కెట్ ట్రేడ్ అవుతుందా లేదో తెలీదు. ఆర్ఎల్స్ ఇంకా పాజిటివ్ న్యూస్తో ఇప్పుడు అప్కమింగ్ బడ్జెట్ వల్ల ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుందో కూడా తెలీదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 25,400 బ్రేక్అవుట్ తీసుకుంటేనే మంచిగా మనం బుల్లిష్ ట్రేడ్ ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు. అంతవరకు ఇలానే వోల్టాలిటీతో సైడ్ వేస్లో ఆర్ ఇక్కడ ఇదే రేంజ్లో 25,000 to 25,400 రేంజ్లో అయినా తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నిఫ్టీకి. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.